మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట పట్టణంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రం వద్దనైతే మనం ఉన్నాము. ఇక్కడ నీటిని ఎలా శుద్ధి చేస్తారు, నీటి సేకరణ ఎలా చేస్తారు, నీటిని దేనికి ఉపయోగిస్తారనేది అయితే మనం సుమన్ టీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అంటే సిద్దిపేట నుంచి అయితే యూజ్ చేసిన వాటర్ కూడా సిద్దిపేట పట్టణంలో ప్రజలు యూజ్ చేసిన పూర్తిగా యూజ్ చేసినటువంటి బాత్రూముల్లో కానీ ఇతర యూజ్ చేసిన వాటర్ కూడా ఇక్కడికి పూర్తి స్థాయిలో ఇక్కడ యూజీడీ ద్వారా అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా ఇక్కడికి వాటర్ అయితే ఇక్కడికి వచ్చి ఇవి నిల్వ చేసిన తర్వాత కూడా పంపుల ద్వారా అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీద రీసైకిల్ చేయడానికి మాత్రం మీదికి మాత్రం ఇవి పంప్ చేస్తూ ఉంటారు. బావిలో నుండి పంప్స్ ద్వారా కూడా ఇక్కడికి మీదికి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మీదికి లిఫ్ట్ చేసిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ మీదికి లిఫ్ట్ చేసిన తర్వాత ఇందులోకి ఈ వాటర్ మీదికి లిఫ్ట్ అవుతున్నాయి చూసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి పంపుల ద్వారా కూడా ఇవి యూజీడీ వాటర్ అనేటివి ఇక్కడికి వస్తున్నాయి. వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఇటు వెళ్తున్నాయి. అవి ఇటు శుద్ధీకరణకు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ మనం చెత్త చెదారాన్ని కూడా ఇక్కడ వీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు చూడొచ్చు ప్లాస్టిక్ పాల ప్యాకెట్కి సంబంధించినవి కానీ కవర్స్కి సంబంధించినవి కానీ పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెత్తను కలెక్ట్ చేసి ఇటు సైడ్కు చూసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక మనకు అది రబ్బర్ ఉంది. ఆ రబ్బర్ పైనటువంటి అవి ఇక్కడ పడుతూ ఉంటాయి. ఇక్కడ పడ్డా కొద్దీ వాటిని క్లీన్ చేసేందుకు కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ సంబంధించినటువంటివి చెత్త చెదారం కూడా అక్కడి నుంచి ఇక్కడ ఈ రోలర్పై పడుతుంటాయి. రోలర్పై పడిన తర్వాత ఇట్లా ఈ స్ట్రేట్గా వచ్చి కూడా ఇక్కడ హోల్ ఉంది. దీన్ని సేకరించేందుకు ఇక్కడ హోల్ ఉంది. కింది సైడ్ కూడా అవి వెళ్తుంటాయి. చూడొచ్చు ఇక్కడ హోల్ మాత్రం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ రబ్బర్ నుంచి వచ్చేసి ఇందులో ఈ హోల్లో మొత్తం ఈ చెత్త అనేది పడుతూ ఉంటుంది. చెత్తను మొత్తం సేకరించి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము ఇస్తుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఇందులో డంప్ చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి, అవి మొత్తం మురుగునీరే. డంప్ చేసిన తర్వాత వాటర్ కూడా ఒక 2-3 ట్యాంకీల్లో నిల్వ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి బురద కానీ ఇంకా ఇతర పదార్థాలు వచ్చినటువంటి మలినాలను కూడా వేరు చేసి వీరు దాన్ని ఎరువుగా కూడా ఉపయోగిస్తున్నారు. 45 నిమిషాల పాటు శుద్ధి చేసిన తర్వాత వాటర్ సపరేట్గాను ఇది సంబంధించినటువంటి అందులో వచ్చినటువంటి మలినాలు సపరేట్గా కూడా అవుతుంటాయని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మనకు చూడొచ్చు 45 నిమిషాల తర్వాత శుద్ధి వాటర్ కూడా మేము చెరువులోకి మళ్ళీ రీసైకిల్ చేసి కూడా వాటిని విడిచిపెడతామని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అటు వెళ్తే కూడా అటు ఇక్కడ చూసుకున్నట్టయితే శుద్ధైన వాటర్ కూడా చెరువులోకి వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో కూడా శుద్ధైన వాటర్. ఇది పూర్తి స్థాయిలో శుద్ధి అయి ఎలాంటి మలినాలు లేకుండా కూడా శుద్ధి చేసిన తర్వాత కూడా దీన్ని ఇటు ఈ వేరే ట్యాంకుల్లో కూడా నిల్వ చేసి వాటిని అటు లిఫ్ట్ చేస్తున్నారు. అటు పక్కకు ఉన్నటువంటి చూసుకోవచ్చు అక్కడ చెరువులో ఇది నర్సాపూర్ చెరువు. ఇది నర్సాపూర్ చెరువులోకి పూర్తిగా కూడా ఇవి నీటిని పంపిస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత ఇవి హరితహారానికి కానీ సిద్దిపేటలోని మెయిన్ చౌరస్తాల్లో ఉన్న ఫౌంటైన్స్ వద్ద కూడా ఈ నీటిని కూడా ఉపయోగిస్తున్నారని కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు చెప్తున్నారు. మనతో పాటు అయితే ప్లాంట్ ఇంజనీర్ ప్రభాకర్ గారు అయితే ఉన్నారు. పూర్తి వివరాలు అయితే మనం అడిగి తెలుసుకుందాం. సార్, అంటే చెప్పండి, ఇక్కడ ఎట్లా రీసైకిల్ చేస్తారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మనకు ముందుగా ఇంట్లో వాడిన వాటరు, వాష్రూమ్స్, కిచెన్లో వాడిన వాటర్ మనకు ముందుగా పంప్ హౌస్ దగ్గరకు వస్తాయి. పంప్ హౌస్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ మనం మోటార్లు యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు 70 HP మోటార్స్, 125 HP మోటార్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి లిఫ్ట్ చేస్తాం. లిఫ్ట్ చేసిన తర్వాత మనకు మధ్యలో స్క్రీన్స్ ఉంటాయి. స్క్రీన్స్ దేనికోసం అంటే మన కవర్లు, చాక్లెట్ కవర్స్, ఇంకా కిచెన్ వేస్ట్ కానీ ఏమైనా ఉంటే అవి లిఫ్ట్ చేసి ఫిజికల్ పార్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఫిజికల్ పార్ట్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మనకి ఈ 2 ట్యాంకులోకి వాటర్ వస్తాయి. ఈ ట్యాంక్లోకి వాటర్ తీసుకున్నప్పుడు మనకు ఒక ట్యాంక్లో ఏరియేషన్ అండ్ ఫిల్లింగ్ అవుతుంది, ఒక ట్యాంక్లో డీకంటేషన్ అవుతుంది. ఇది ఒకటి వచ్చేసి 1.5 hour ప్రాసెస్. 1.5 hourలో 45 minutes ఏరియేషన్ అండ్ ఫిల్లింగ్, ఇంకొక 45 minutes సెటిలింగ్ ఉంటుంది, ఇంకొక 45 minutes డీకంటేషన్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ మనకి ప్రాసెస్ జరుగుతుంది.
రా వాటర్, మురుగు వాటర్. ఇక్కడ ప్రాసెస్ అయిన వాటర్ మనకు వేరియేషన్ కనిపిస్తుంది చూడండి 2 ట్యాంకులు. ఇక్కడ ట్రీటెడ్ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో ప్రాసెస్ నడుస్తుంది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ కోసం మనం ఎయిర్ బ్లోయర్స్ యూజ్ చేసి ఎయిర్ ఇస్తాము. ఎయిర్ ఇవ్వడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఉండేసి ఆ ఫీకల్ వేస్ట్ ఆర్గానిక్ మ్యాటర్ మొత్తం ఫుడ్గా కన్జ్యూమ్ చేసి మనకు ట్రీట్మెంట్ క్లియర్గా అవుతుంది, వాటర్ నీట్గా అవుతాయి. అయిన తర్వాత మనం ఈ వాటర్ని మనం ట్రీట్ చేయకముందుకు, ట్రీట్ చేసిన తర్వాత 2 శాంపిల్స్ డైలీ ల్యాబ్లోకి తీసుకెళ్ళి మనం టెస్ట్ చేస్తాం. మనకున్న లిమిట్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకోండి. ప్రతి టెస్ట్ చేసిన తర్వాతనే మనం వాటరు మనం పక్కన ఉన్న నర్సాపూర్ చెరువులోకి వదులుతాం. అంటే రోజు దాదాపుగా అంటే ఎన్ని వేల లీటర్ల నీటిని శుద్ధి చేస్తూ ఉంటారు కామన్గా? మనకు 10 ml అంటే 1 కోటి లీటర్ల వాటర్ వస్తుంది. 10.5 కోటి చిల్లర వాటర్ వస్తుంది. దాన్ని ట్రీట్ చేసి మనం పక్కన ఉన్న చెరువులోకి వదులుతున్నాం. అక్కడ చెరువులోకి వదలడం వల్ల చెరువు నిండిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి మనకు మందపల్లి వాగులోకి వెళ్తాయి వాటర్. సో దీని ఇరిగేషన్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ట్రీటెడ్ వాటర్ని మనం ఇప్పుడు హరితారం ట్యాంకర్స్ కూడా ఇక్కడ నుండి తీసుకొని పోతారు. మన రోడ్ల సైడ్ హార్టికల్చర్కి, రోడ్లకి, నెక్స్ట్ జంక్షన్ ఏరియాస్లో డెవలప్మెంట్, నర్సరీ ఇట్లా పెట్టి గార్డెన్ ఏరియాస్కి వాటికి డెవలప్మెంట్ కోసం కూడా. ఇప్పుడు అక్కడి నుంచి చెత్త చెదారాలు కూడా వస్తుంటాయి కదా, దాన్ని ఎట్లా క్లీన్ చేస్తారు మరి? మనము ఫిజికల్ పార్ట్స్ అన్ని మనకు అక్కడ పంప్ హౌస్ దగ్గర స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ పైన ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ మెషిన్స్ అనేవి ఈ చెత్త ప్లాస్టిక్ వేస్టేజ్ ఏమున్నా కూడా బయటకు తీసిన తర్వాత మనం రోజుగా మున్సిపల్ వెహికల్ వస్తుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. మనం వాళ్ళు తీసుకెళ్ళిపోయి డంప్ యార్డ్ దగ్గర వాళ్ళు డంపింగ్ చేసేసి దాని ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. అక్కడ అయిపోయిన తర్వాత మనం సేమ్ ఇక్కడ ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ సపరేట్గా గాను బురద సపరేట్గా కూడా అవుతుంది. దీనికి ఒక సపరేట్ మేము ఒక కెమికల్ని కూడా యాడ్ చేసి వాటర్ సపరేటు మరియు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని సపరేట్ కూడా మేము చేస్తూ ఉంటామని కూడా వీళ్ళు చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు ల్యాబ్లోకి అయితే వచ్చాము. ల్యాబ్లో ఎట్లా నీటిని శుద్ధి చేసిన తర్వాత ఎట్లా అందులోని మినరల్స్ ఏంటివి వేటికి వాడాలి, వేటికి వాడకూడదని కూడా వాళ్ళు ఇక్కడ నిర్ణయిస్తారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా నిర్ణయిస్తారు దీన్ని? ఇక్కడ ఫస్ట్ మనకి సీవేజ్ వాటర్ అనేటివి వస్తాయి. యాక్చువల్లీ ఇది 11 ml STP. ఇక్కడ MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. ఇక్కడ 11 మిలియన్ లీటర్స్ పర్ డే ట్రీట్మెంట్ జరుగుతుంది సీవేజ్ వాటర్ అనేది. ఇక్కడికి వచ్చిన సీవేజ్ వాటర్ అనేది ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అది అవుట్లెట్లోకి వెళ్తుంది. అవుట్లెట్ ట్రీట్మెంట్ అయిన వాటర్ని అవుట్లెట్ అంటాం. అది ఆ వాటర్ని తీసుకొని మనం ల్యాబ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా 11 టెస్ట్లు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ అయిన వాటర్ దాంట్లో కెమికల్స్ ఎలా ఉన్నాయి, pH ఎలా ఉంది, BOD ఎలా ఉంది, COD ఎలా ఉంది, ఇలా ఒక 11 రకాల టెస్టులు ఇక్కడ చేస్తాము. ఇక్కడ ల్యాబ్లో టెస్టులు జరిగిన తర్వాత వాటర్ అనేటివి కరెక్ట్గా ట్రీట్మెంట్ అయినాయని తెలుసుకున్న తర్వాత వాటర్ని మనము బయటికి పంపించడం జరుగుతుంది. ఫస్ట్ మనం లేక్స్లోకి పంపిస్తాము. అక్కడ నుంచి ఆ వాటర్ అనేవి ఇరిగేషన్ పర్పస్ వాడుకుంటారు. చూడొచ్చు ఇవి మురుగునీరు. ఇక ఈ మురుగునీరుని కూడా ఇప్పుడు శుద్ధి చేసింది అంటే తీసుకొచ్చారంటే ఇందులో ఎంత పరిమాణం గల అంటే ఇవి ఫస్ట్ టైం ఇంకా శుద్ధి కాని నీరు మురుగునీరుని అయితే తీసుకొచ్చి ల్యాబ్లోకి తీసుకొచ్చారు. ఇందులో ఎంత పరిమాణంలో కీటకాలు ఉన్నాయి, ఎట్లా ఉంది వాటర్ అనేది కూడా ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ ఇప్పుడు చేయడానికైతే దీన్ని సిద్ధంగానైతే ఉంచారు. ఇక్కడ చూడొచ్చు మనం, చూడండి. ఇది మనకి డైరెక్ట్గా సీవేజ్ వాటర్ అనేటివి ఇలా ఉంటాయి. ఈ విధంగా ఉన్న వాటర్ అనేవి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఈ విధంగా మారుతాయి. ఇవి ఆఫ్టర్ ట్రీట్మెంట్, బిఫోర్ ట్రీట్మెంట్ వాటర్. చూశారు కదండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి భూగర్భ జలాల పెంపుదలకు కూడా ఇక్కడ UGD ఎంతో తోడ్పాటునైతే అందిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.